కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణలో లక్షల ఎకరాలకు నీరిచ్చేటువంటి ప్రాజెక్ట్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా రన్నింగ్లోకి రావాలని చెప్పేసి గత ప్రభుత్వం కంకణం కట్టుకుంది. సో దాంట్లో భాగంగానే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కాళేశ్వరం పథకం, కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడం జరిగింది అదే పేరు పైన. సో ఆ తర్వాత ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కూడా ఆల్మోస్ట్ 90% వరకు పూర్తి చేయడం జరిగింది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆల్మోస్ట్ 1,83,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని లెక్కలు చెప్తున్నాయి. ఒక కాళేశ్వరం ప్రాజెక్టు పైనే 94,000 కోట్ల రూపాయలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో మూడు పియర్స్ కుంగిన తర్వాత, మేడిగడ్డ కుంగిన తర్వాత ఇక అది పనికిరాదు. తమిళహేటి దగ్గర ఏదైతే గతంలో 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ ఉందో, బ్యారేజ్ ఉందో, దాన్ని నిర్మించాలని చెప్పేసి మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంది. తొమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తును 150 మీటర్లు పెంచేందుకు అనుమతి పొందేలాగా మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. దాంతో మహారాష్ట్రలో కొన్ని గ్రామాలు ముంపుకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అక్కడ ప్రాజెక్ట్ కడితే 152 మీటర్ల ఎత్తుకు కడితే అనేది ప్రధానంగా ఉన్నటువంటి వాదన. బట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 150 మీటర్లకే కట్టడానికి నిర్ణయం తీసుకుంటూ మహారాష్ట్రతో చర్చల కోసం సిద్ధమవుతోంది. ఆల్మోస్ట్ ఒక 100 టీఎంసీల గోదావరి నీటిని వినియోగించుకోవచ్చు. దీనివల్ల అంటే గ్రావిటీ నుంచి వస్తుంది కాబట్టి దీనివల్ల పెద్దగా బ్యారేజీల నిర్మాణం అవసరం ఉండదు. తో పాటు విద్యుత్ ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది అన్నది ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోచన. బ్యారేజ్ ఎత్తును 148 నుంచి 150 మీటర్లకు పొందేయడానికి అటు మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపడానికి కూడా సిద్ధమవుతోంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇక్కడ కొన్ని అడ్డంకులు ఉన్నాయి. మరి ఇదే పని ఆ రోజు కేసీఆర్ ఎందుకు చేయలేకపోయారు? 152 మీటర్ల నిర్మాణానికి ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి గతంలో మహారాష్ట్ర తేల్చెప్పింది. సో దీంట్లో కొన్ని పొలిటికల్ అంశాలు ఉన్నాయి. దీంట్లో ఇది బ్యారేజ్ పెరిగితే పరిస్థితి ఏమిటి, అసలు వాటర్ సోర్సెస్ అక్కడ నిల్వ ఉన్నాయా, కావాల్సినన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉందా, అసలు పర్మిషన్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉందా, మళ్ళీ కాలయ్య పనేనా,